అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. నీ మతం గొప్పదైతే నీ మతం యొక్క గొప్పతనాన్ని ప్రకటించు. ఎదుటి వారిని అడ్డుకోవద్దు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పామున్నదో అన్నట్టు ఎవరి బోధనలో ఏ సత్యం ఉన్నదో, ఏ నీతి ఉన్నదో దానివల్ల అనేకులకు ఉపయోగకరం ఉంటుంది. ఎదుటివారి మాటలను ఎదుటివారిని నువ్వు అడ్డుకోవడం తప్పు. ఒకవేళ నీలో ఉన్న గొప్పతనం, నీకు తెలిసిన గొప్పతనం, నీకు తెలిసినటువంటి నీ అనుభవాన్ని ఇతరులకు పంచుకో. ఒకవేళ నీది కరెక్ట్ అయితే అనేకులు నీ వద్దకు వస్తారు, నిన్ను అంగీకరిస్తారు, నిన్ను స్వీకరిస్తారు, నువ్వు చెప్పిన మాటలను వింటారు. కానీ అనేకులకు మేలు కలిగేటువంటివి ఇతరులు కూడా చెప్తూ ఉన్నప్పుడు అది కూడా ఆలకించాల, అది కూడా తెలుసుకోవాల, అది కూడా అనుసరించాల, దాన్ని వెంబడించాల. మేలు కలుగుతుంది. కాబట్టి ఒక మాట ఉంది, బైబిల్లో ఒక మాట ఉంది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గము గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అని ఉంది. అది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. మార్గములలో నిలిచి చూడాల, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి, అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. చాలా మంది అలాంటి నెమ్మది పొందుతూ ఉన్నారు. కాబట్టి మనము ఇతరులను దూషించొద్దు, ఇతరులను మనం అపార్థం చేసుకోవద్దు, ఇతరులు అపార్థం చేసుకోవద్దు. మనకు చెడు అని తెలిస్తే వాటిని అనుసరించొద్దు. మేలుకరమని తెలిస్తే అడిగి అందులో నడుచుకోవాలి. కాబట్టి మన గొప్పతనం మనం ప్రకటించాల. వేరే వాళ్ళు చెబుతున్నది ఒకవేళ అనేకులకు మేలుకరమేమో, అనేకులకు సహాయకరంగా ఉందేమో, అనేకులను ముక్తికి చేర్చేది ఉందేమో. కాబట్టి మనం ప్రకటించేవి, మనం చెప్పే ఎంతమందికి మేలుకరంగా ఉన్నది. ఎందుకు చాలా మంది అనుకుంటారు, నా మాటలు ఎవ్వరు వినరు, నన్ను ఎవరు పట్టించుకోరు అది అంటారు. ఎదుటి వారిని ఎందుకు పట్టించుకుంటారు అంటే వారి మాటలలో వారిలో ఏదో ఒక గొప్పతనం ఉంది కాబట్టి నిజంగా మన గొప్పతనాన్ని మనం ప్రకటించాల. అంతేకాని ఎదుటివారి గొప్పతనాన్ని మనం అడ్డుకోవద్దు, ఆటంకపరచవద్దు. భారతదేశము ఇంత అభివృద్ధిలోనికి వచ్చిందంటే ఇది ఒక్కరు చేస్తే వచ్చిందా? ఇది ఒక్కరు చేస్తే వచ్చిందా భారతదేశము? అది ఎందరో రకరకాల మనుషులు వచ్చి రకరకాల సాంకేతిక పరిజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, చదువులు, బళ్ళు, స్కూలు, విద్యలు ఇవన్నీ కూడా పెట్టి చేసి మన దేశాన్ని అభివృద్ధి చెందడానికి చాలా సహకరించారు. కాబట్టి మనకు తెలిసిన ఏదైనా గొప్పతనం ఉంటే దాన్ని ప్రకటించు, ప్రజలే స్వీకరిస్తారు. ఎదుటివారు చెప్పేటువంటి గొప్పతనాన్ని ఎందుకు మనం అడ్డుకోవాలి అనేటువంటిది. కనుక మనము ఎదుటివారు చెప్పేటువంటి ఆ మంచిని మనం స్వీకరించి ఆ మంచులో ఉన్నటువంటి మంచితనాన్ని, శ్రేయస్కరమైనటువంటి విషయాలను మనము తీసుకొని మనము కూడా ఆ శ్రేష్టతను, ఆ మంచితనాన్ని పొందుకొని మనం కూడా ఆశీర్వదింపబడాలి. కాబట్టి ఎప్పుడైనా మనకుంటే గొప్పతనం మనం ఇతరులు మన గొప్పతనం గురించి తెలియపరచాలి. అనేకులు దీవించబడాలి, అనేకులు సంతోషించాలి, సంతృప్తి చెందాలి, సమాధానపడాలి, ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి చెందాలి. మన వల్ల వారికి గొప్ప మేలు జరగాలి. అటువంటిది ఏదైనా మన చేతనైతే మనం చేయాలి, కానీ ఇతరులను మనం అడ్డుకోకూడదు. అది ఎప్పుడైనా మనం ఎలాంటిదంటే మనం చెట్టు కొమ్మ మీద కూర్చున్న మన చెట్టు కొమ్మని మనం నరుక్కున్నట్లుగా అవుతుంది. కాబట్టి అలాంటిది కాకుండా మన గొప్పతనాన్ని ఏదైనా ఉంటే మనం ప్రకటించాల, 10 మందిని ఒప్పించాల. నేను చెప్పింది ఇది, దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, నేను చెప్పే దానివల్ల మీకు ఇంత మేలు కలుగుతుంది అని చెప్పాల. కానీ ఎదుటివారు చెప్పేటువంటి మంచిని గురించి మనము ఆటంకపరచవద్దు,